నమస్తే ఫ్రెండ్స్. తెలంగాణలో ముఖ్యమంత్రి ఏం చేసినా తప్పే. ముఖ్యమంత్రి తుమ్మినా తప్పే, దగ్గినా తప్పే. అడుగడుగున ముఖ్యమంత్రి తప్పు 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 తప్పు. ఏం చెయ్యి అంటే సుమారుగా కేసీఆర్ అన్నట్టు ఒక 30 యూట్యూబ్ ఛానళ్ళు మరియు బయట ఉన్నటువంటి 20 మంది నాయకులు. 20 మంది అంటే యూట్యూబ్ నాయకులు, బయట నాయకులు అంటే క్రమంగా వీళ్ళే ఉంటారు. ఏ ప్రాబ్లం కాడైనా అది ప్రాబ్లం ఉన్నా ప్రాబ్లం లేకున్నా ప్రాబ్లం క్రియేట్ చేసేటువంటి స్థాయిలో తెలంగాణ ఉంది. ఇలా లఘుచర్ల ఘటన జరిగినప్పుడు అత్యంత ప్రమాదకరంగా జరిగింది. అవి రాళ్లు తీసుకొని కొడితే కార్లకు వెళ్ళిపోయింది. కార్ల లోపలికి వెళ్ళిపోయి అవతల పడ్డాయి. అంత పెద్ద జాడి జరిగితే అది రేవంత్ రెడ్డిదే తప్పు అని చెప్పి పెద్ద ఎత్తున పోర్ట్రేట్ చేయగలిగారు. ఢిల్లీ లెవెల్లో ఒక గర్భిణీ స్త్రీ తీసుకొచ్చి కేటీఆర్ ముసలి కన్నీరు కాచగలిగిండు. ఇలా నువ్వు ఫ్యూచర్ సిటీ కట్టినా ఫ్యూచర్ సిటీ వచ్చింది. రైజింగ్ తెలంగాణ అని పెట్టిరు అనుకో. రైజింగ్ తెలంగాణ అంటే అన్ని తాత్కాలిక వేసారు, అన్ని వీకేసారు, ఏ బిల్డింగ్ లేవి. మొన్న పెట్టి రైజింగ్ తెలంగాణ అని ఒక ముగ్గు వేసిరు పునాదులు. ఆ ముగ్గు ఓపెనింగ్ ప్రోగ్రామ్ చెప్పి ఏం చేస్తానో చెప్పిండు. రైజింగ్ తెలంగాణలో ఫ్యూచర్ సిటీ చెప్తే దాని విషయంలో ఏమైనా బిల్డింగులు, ఏ బంగ్లాలు, ఏది డెవలప్మెంట్, క్వశ్చనింగ్ ఎట్లా చేస్తారు అనేది, ఏ విధంగా చేస్తారు, ఏది బంగారం, ఏది స్కూటీ, ఎవడు కట్టమన్నాడు రా నిన్ను, గాంధీ విగ్రహము ఎవడు కట్టమన్నాడు, ఎవరు అడిగిరు నిన్ను అంటే ఏకలేనోడు పీకలేనోడు అడ్డగోలిగా యూట్యూబ్లో మాటలు మాట్లాడుతూ యూట్యూబ్లలో పనిచేసిన వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ఏమి చేసినా తప్పే, ఏం చేసిన తప్పు అనే స్థాయికి వచ్చారు. ముఖ్యంగా నేను చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డి అనే వ్యక్తి లేకపోతే, రేవంత్ రెడ్డి అనే వ్యక్తి రాకపోతే 25 లక్షల ఎకరాలకు కొత్త బాసుపకులు వచ్చి భూములు నాశనమైన సంగతి ఈ మాట్లాడే సొల్లుగాళ్లకు తెలియదు. ధరణి చేసిన పాపాలు ఈ సొల్లుగాళ్లకు తెలియదు. 8 లక్షల కోట్ల అప్పులు ఈ సొల్లుగాళ్లకు తెలియదు. రోజు అడ్డగొలిగా కూతలు కూస్తున్నటువంటి వీళ్ళు ఇలా ఎవరు కట్టమన్నారు? గాంధీ సరోవర్ అంట. అభివృద్ధి ఇలా రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ లేక నటించడం తెలియదు. కేసీఆర్ లేక ఫామ్ హౌస్లో ఉండి సొంతపై ఎవడు ఇండ్లు ఏడగట్టుకుంటే రేవంత్ రెడ్డికి ఏమొచ్చింది? ఎవడు ఆక్రమిస్తే రేవంత్ రెడ్డికి ఏమొచ్చింది? పర్మిషన్ ఇప్పుడు మీ కార్యకర్తలను ఎగదోపాలి. ఎగదోపితే అంటే ఏడ జాగుంటే వాళ్ళు కబ్జా పెడతారు, అంతా పైసలు తీసుకోవాలి, అంతా డబ్బులు జైలేసుకోవాలి, అప్పున మింగాలి, వాడు కట్టుకుంటాడు. వాడి ఇష్టం ఆడింది ఆట, పాడింది పాట. ఒక సిస్టమ్ క్రమశిక్షణ లేకుండా రేవంత్ రెడ్డి వదిలిపెడతలేడు. కాబట్టి చివరికి జిహెచ్ఎంసీలు కూడా రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాడు. జిహెచ్ఎంసీల గురించి నేను మాట్లాడతా. అక్కడ ఆంధ్ర టీం ఎట్లా అయింది, ఏ విధంగా బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు తెలంగాణ ప్రజలు అనే విషయంలో నేను మీద అది మాట్లాడతా. కానీ ఇలా గాంధీ సరోవర్కు సంబంధించినటువంటి విషయం లోపల హైదరాబాద్ నగరం మురికి కంపుతో నిండిపోయింది మూసీ నదిలో. ఆ జలాలు పోవడం వల్ల తూర్పు భాగంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఆ నీటి ద్వారా పండించే గడ్డి, ఆ గడ్డిని తిన్న పాలు, అక్కడ కూరగాయలు, ఆలుగడ్డలు, టమాటాలు, పాలకూరలు కల్తీ వస్తున్నాయి, ఆరోగ్యాలు చెడిపోతున్నాయి. హైదరాబాద్ నగరం మురుగుతో నిండిపోయింది. దాన్ని రాత్రి ఎకనామీగా క్రియేట్ చేస్తా అంటే నువ్వు ఎట్లా కూలగొడతావు, నువ్వు అపార్ట్మెంట్ ఎట్లా కూలగొడతావు అని చెప్పి అంటే ఒక ముఖ్యమంత్రిని ఇష్టారీతిగా అడ్డగోలిగా మాట్లాడుతున్నటువంటి సేమ్ బ్యాచ్ పెయిడ్ బ్యాచ్. మా అంటే 200 మంది ఉంటారు మొత్తం కలిసి స్టేట్ మొత్తంలో. అందులో ఒక 100 మంది ఫేమస్గా రోజు ఏం చేయాలి, ఇలా పనే అది. ఏం చేయాలి, ఎట్లా దొరికించుకోవాలి, ముఖ్యమంత్రిని ఎట్లా బదనాం చేయాలి. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత అద్భుతమైనటువంటి పాలన, ఇలా వ్యతిరేకమైన ప్రభుత్వం నడుస్తూ ఉంది. సెంట్రల్లో ఒక ప్రభుత్వం బీజేపీ, కాంగ్రెస్కి వ్యతిరేకమైంది. స్టేట్లో కాంగ్రెస్ అయినా వాళ్ళ దగ్గరికి పోతూ పనులు చేసుకొస్తున్నటువంటి తీరు, ఆయన ముందుకెళ్తున్నటువంటి తీరు. భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి రైతు రుణమాఫీ చేసిండు. అందరికి కాలేదంటే కాలేదు, 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి కాలేదు, బరాబర్ కాలేదు. 2 లక్షల లోపల ఉన్న వాళ్ళకి బరాబర్ అయినాయి. ఎవరన్నా ఏమన్నా మిస్ అయి ఉంటే, అకౌంట్లో మిస్ అయి ఉంటే అది ఖచ్చితంగా లాస్ట్ మూమెంట్లో చేస్తాం, మళ్ళీ ఎలక్షన్ల ముందు చేస్తామని వెరీ క్లియర్గా చెప్పారు. ఉద్యోగాలు కూడా ఖచ్చితంగా 2 లక్షల ఉద్యోగాలు అంటే వెంటనే ఫిలప్ చేయకపోయినా 2 లక్షల ఉద్యోగాలు పూర్తిగా ఫిలప్ చేస్తామని చెప్పారు. ఇంకా విద్యను ఏ విధంగా క్రమక్రమంగా అంటే ఎందుకు రాత్రి చేయలేదంటారు వీళ్ళు. నైట్ ఎందుకు నువ్వు డెవలప్ చేయలేదు, ఏమైందని చెప్పి క్వశ్చనింగ్ ఎక్కువ. అంటే రేవంత్ రెడ్డి తుమ్మినా తప్పే, దగ్గినా తప్పే, అభివృద్ధి కార్యక్రమాలు చేసినా తప్పే అన్నట్టు వీళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. మొన్న ఒక పాప ఒక జాతరలో చనిపోయింది. నాగర్ కర్నూల్లో ఒక పాప చనిపోతే దానికి కూడా రేవంత్ రెడ్డి కారణం అంట. అంటే ఈ రేవంత్ రెడ్డి గారు స్పందిస్తూ ఉండే. ఎందుకంటే సేమ్ బ్యాచ్ ప్రతి సంఘటన కాడ ఉంటుంది, వాళ్ళకేం పని లేదు. అదే సంఘటన అంటే ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు, వాళ్ళు ఏది మాట్లాడితే అదే రైటింగ్ వినరాళ్ళు.
ఒక బ్యాచ్ అనేది ఉంది. ఆ బ్యాచ్ ఏది మాట్లాడితే అది చెప్పినట్టు వినాలి. వినకపోతే ముఖ్యమంత్రి నానా బూతులు తిడతారు. నీ ఎంత చూస్తాము, నిన్ను ఓడిస్తాము, నీకు పాపం తగులుతుంది, నీకు అడ్డగోలిగా ఏది పడితే అది అంటుంటారు అన్నమాట. ఇక్కడ ఖమ్మంలో ఇల్లు కూలగొట్టింది. ఇల్లు కూలగొట్టడంలో ప్రభుత్వం ఏం చెప్పిందంటే అక్కడ దళారీ వ్యవస్థ ఉంది. ఆ దళారీ వ్యవస్థ పేద ప్రజల దగ్గర డబ్బులు తీసుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వము ఆ యొక్క ఇళ్లకు విద్యుత్ ఇవ్వలేదు, పర్మిషన్లు ఇవ్వలేదు అని చెప్పి గత ప్రభుత్వం చెప్పింది. అదేవిధంగా చూస్తే అక్కడ వచ్చినటువంటి విషయాల్లో నిజమైనటువంటి పేదలకు అందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పి ఎంక్వైరీ చేసి ఇస్తామని క్లియర్ కట్గా చెప్పారు. ఇప్పుడు మళ్ళీ నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు. అంటే మొత్తం మీద రేవంత్ రెడ్డి ఏం చేసినా తప్పే అని చెప్పి ఇక దాడులు అంటే అబద్ధాలకు ఎగబడతా ఉన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఇలా రైతు రుణమాఫీ విషయంలో కానీ, లేదంటే ఇప్పుడు మున్సిపాలిటీలో మొన్న ఎలక్షన్ జరిగినాయి, అన్ని మున్సిపాలిటీలకు డబ్బులు ఇచ్చేసిండు. ఇలా మున్సిపాలిటీలో గెలవక ముందే డబ్బులు, గ్రామ పంచాయతీలకు డబ్బులు, ఇంకా చాలా చేయాల్సింది ఉంది. రైతు భరోసా కూడా ఇప్పుడు ఇంకా 2 బాకీ ఉన్నాయి. ఆ 2 బాకీ ఉన్నాయి కూడా ఇస్తారు. జూన్లో మూడోది కూడా వస్తుంది. ఇవన్నీ కూడా ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా ఉన్న అప్పులను తీర్చుకుంటూ, అనేక సమస్యలను తీర్చుకుంటూ ముందుకు పోతూ ఉంది. ఇక ముఖ్యంగా రిటైర్మెంట్ ఎంప్లాయీస్ గురించి చాలామంది ఎగురుతూ ఉన్నారు. ఇలా రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరికి కూడా ఇలా కేసీఆర్ ఏజ్ పెంచడం వల్ల ఒకేసారి కుప్పలు తెప్పలుగా వచ్చారు. కొన్ని వేల కోట్ల రూపాయలు కావాలి మేము చెప్పారు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ఆర్థిక శాఖ మంత్రి గారు చెప్పారు. మే జూన్లో వెరీ క్లియర్గా అవన్నీ క్లియర్ చేస్తామని చెప్పారు. అంటే పూర్తి బాధ్యతాయుతంగా తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నా కూడా ముఖ్యమంత్రి గారిపై ఇవాళ ఒక బ్యాచ్ పని కట్టుకొని పనిచేస్తూ ఉన్నది. ఆ బ్యాచ్ ఇదే విధంగా చేసి, అంటే సోషల్ మీడియా ప్రొపగండా చేసి, అబద్ధాలను క్రియేట్ చేసి, బూతులు తిట్టిస్తూ ఒక అద్భుతంగా పాలన జరుగుతున్నటువంటి ప్రభుత్వం పైన వీళ్ళందరూ నిందలు వేస్తూ ఉన్నారు. కానీ ఖచ్చితంగా కేటీఆర్ ఏమనుకున్నంటే యూట్యూబ్ ఛానళ్లను నమ్ముకోక నేను తప్పు చేశానని ఓడిపోయిన తర్వాత చెప్పిండు. కాబట్టి ఆ తప్పును సరిదిద్దుకుంటూ ఖచ్చితంగా కోట్ల రూపాయలు నెలకు ఖర్చు పెడుతూ యూట్యూబ్ ఛానల్ను ఉషకొల్పి, యూట్యూబ్ ఛానళ్ళు పాటలు రాయిస్తారు, సింగర్స్ను పట్టుకున్నాడు, రైటర్స్ను పట్టుకున్నాడు, తర్వాత యూట్యూబ్ ఛానళ్ళను పట్టుకున్నాడు, ఇక తిట్టతోలను పట్టుకున్నాడు, తర్వాత విద్యార్థి ఉద్యమకారులు అంటే ఆ అబద్ధాలను ఫేక్ చేస్తారను వీళ్ళందరినీ తీసుకుపోయి డబ్బులు ఇచ్చి ఏం చేస్తారంటే డబ్బులు ఇచ్చి మచ్చగా చేసుకోరు. వీళ్ళందరూ ఎవరెవరైతే డబ్బులు తీసుకుంటారో కేసీఆర్ దగ్గర, కేటీఆర్ దగ్గర, వీళ్ళందరికీ తెలియదా ఆ డబ్బులు తెలంగాణ అని? ఇంతమందికి డబ్బులు ఇస్తారంటే ఈ డబ్బు అక్కడికి ఎక్కడికి వెళ్ళి వచ్చిందో తెలియదా? అంటే 25 లక్షల ఎకరాల భూమును కాజేసినా మీకు పర్వాలేదు, ఉద్యోగాలు ఇవ్వకున్నా మీకు పర్వాలేదు, అభివృద్ధి జరగకున్నా మీకు పర్వాలేదు. ఇలా దోపిడీ చేసి లక్షల కోట్ల అధిపతులై ఫామ్ హౌజ్ల వాడినోళ్లకు మీరు వంత వాడుతూ ఉన్నారంటే, ఇలా అద్భుతంగా పనిచేసే ఒక వ్యక్తి మీద మీరు దుమ్ము పోస్తూ ఉన్నారంటే ఖచ్చితంగా మీ యొక్క కుట్రలో త్వరలో ఎవరెవరైతే ఈ ముఖ్యమంత్రి గారి మీద కావాలని ప్రతి చిన్న విషయానికి ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి బదలాం చేస్తూ ఉన్నారో వాళ్ళందరి ఆటలు బయటపడతాయి. మీ అందరి కుట్రలు, మీ కుతంత్రాలు మొత్తం కూడా బయటపడి ప్రజల ముందుకు తేలుతుంది. 100% విత్ ఎగ్జాంపుల్స్తో చూపిస్తాను. నేను చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ ప్రజలకు పంపండి. వాస్తవంగా రేవంత్ రెడ్డి గారు లేకపోతే ఈ రాష్ట్రము ఇక అమ్మిన కన్నా ఎక్కువ. ఆల్రెడీ అమ్మేసుకున్నారు, ఏం లేదు, భూములు ఏం లేవు, ఇక్కడ మొత్తం ఖతమైపోయినాయి, డబ్బులు లేవు, రాష్ట్రం అప్పులపాలైంది, భూములు ఖతమైపోయినాయి. ఇప్పుడు ప్రజలు కట్టే రెవెన్యూతోటే, ప్రజలు పెట్టే ఖర్చులతోనే ఇది జరుగుతూ ఉన్నది రాష్ట్రం, అంతే తప్ప ఏం లేదు. అలాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు రాకపోతే ఖతమైపోతారు వీళ్ళంతా. ఎందుకంటే కేసీఆర్ అన్ని రాష్ట్రాల్లో, ఆంధ్రలో ఒక ఆఫీస్ కట్టుకున్నాడు, పార్టీ ఆఫీసు, ఢిల్లీలో ఒక పార్టీ ఆఫీసు, ఇక అన్ని రాష్ట్రాలకు పైసలు ఇచ్చొచ్చు. 300 కోట్లు, పంజాబ్ 300 కోట్లు, బీహార్ 200 కోట్లు, ఇక్కడ కర్ణాటక పోయిండు, తమిళనాడు పోయిండు, అన్ని రాష్ట్రాలు తిరిగి తెలంగాణను బంగారు తెలంగాణ చేసిన అన్నాడు. ఇవాళ రేవంత్ రెడ్డి ఏంటంటే 6 గ్యారెంటీలు లేవంట, సిగ్గు లేదు కనీసం మాట్లాడడానికి, స్కూటీలు బంగారం లేదంట. అరే హామీలు ఇచ్చేటప్పుడు ఇచ్చిరు భయ్, అవి ఏవైతే ప్రాముఖ్యమైనవో, ఏదైతే భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుందో, ఏదైతే ఈ రాష్ట్రానికి ప్రజలకు ఉపయోగపడుతుందో అది మాత్రమే ఎవరికైతే ఉపయోగపడుతుందో అవే ముందు చేస్తారు, కొన్ని చేయరు.
అన్ని హామీలు చేయాలని ఏం లేదు, కానీ ప్రయత్నం చేస్తూ ఉన్నది. కానీ అయినా మీరు ముఖ్యమంత్రి గారి మీద మన్ను పోసేటువంటి కార్యక్రమం చేస్తారు. అందరూ కూడా అందరి జాతకాలు త్వరలో బయటపడతాయి. ఆయన అందరినీ గౌరవించిండు. ఇలా జాతీయ గీతాన్ని తీసుకొచ్చిండు, రాష్ట్రీయ గీతాన్ని తెచ్చిండు. ఇలా ఎవరైతే కవులు కళాకారుడు తెలంగాణ గద్దరన్న అవార్డులు తెచ్చిండు, అందశ్రీ గారిని గౌరవించుడు, గోరటి వెంకన్నను గౌరవించుడు, పాశం యాదగిరిని గౌరవించుడు. అంటే ఎవరెవరైతే ఇలా అమరవీరుల స్తూపాన్ని ఎవరైతే డిజైన్ చేసారో వాళ్ళను కూడా గౌరవించరు. అందరికి కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థానం ఇచ్చిండు. కోదండరామ్ గారికి కూడా ఒక గౌరవం ఇచ్చిండు. అంటే ప్రతి ఒక్కరిని చూసుకొని పోతా ఉన్నాడు. ఆ విధంగా పోతూ ఉంటే కూడా మీరు మన్ను తలుతా బురద తలుతూ ఉంటే అది మీ ఇష్టం. చూస్తూనే ఉన్నాడు ఏబిఎం మీడియా. ఏబిఎం మీడియా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపండి. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్.